మధ్య యుద్ధం మే 7 నుంచి 10వ తారీఖు వరకు 3 రోజులు జరిగిన యుద్ధాన్ని చూసి ప్రపంచం అవాక్కైపోయింది. ఈవెన్ అమెరికా, రష్యా, చైనాలు ఆశ్చర్యపోయినాయి. అరే ఈ యుద్ధం ఏంటి, ఈ ఆయుధాలు ఏంటి, ఈ S-400 ఉపయోగించడం ఏంటి, ఆకాశ్ సిస్టమ్ ఏంటి, ఈ రఫేల్లో మనం బ్రహ్మోస్ మిసైల్ పెట్టి ఇలా కూడా ఉపయోగిస్తారా, అన్ని 400 డ్రోన్లు వస్తుంటే ఒకేసారి కాల్చిపడేయడం. భారతదేశాన్ని చెక్కు చెదరకుండా కాపాడింది. పాకిస్తాన్ మొత్తం 7,96,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని అటాక్ చేసేసాం. అరే ఏంట్రా యుద్ధం, 21వ శతాబ్దపు యుద్ధం చేసాం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు 21వ శతాబ్దం చివరి నాటికి కూడా నిలబడే అత్యాధునిక ఆయుధాలని ఎలా భారతదేశం సంపాదించుకుంటుంది అంటే గుర్తుపెట్టుకోండి. మీకు అందరికీ ఇది గూస్ బంప్స్ తెప్పిస్తాయి. చాలా అద్భుతమైన వీడియో అనమాట. నేను నా కోసం కూడా చెప్పడంలే. ఆయుధాలు ఇప్పుడు భారతదేశం తయారు చేస్తున్న ఆయుధాలు, సముపార్జించుకుంటున్న ఆయుధాలు భారతదేశాన్ని ఎక్కడ నిలబెడతాయి తెలుసా? ప్రపంచంలో రష్యా, చైనా, అమెరికాలు కూడా భారతదేశాన్ని జయించలేని విధంగా ఉంటాయి. అసలు మన మీద కన్నెత్తి కూడా చూడరు. ఎంత విస్తృతమైన ఆయుధాలు తెచ్చుకుంటుందో చూడండి. మొట్టమొదటి ఆయుధం S-500 ప్రొమిథస్. ఇప్పుడు ఈ రష్యా S-400 మనం కొనుక్కున్నాం, కానీ ఈ S-500ని తయారు చేయడానికి $2.5 బిలియన్ ఖర్చు అవుతుంది. ఒక్కొక్క దానికి $1 బిలియన్. ఇన్ని డబ్బులు రష్యా దగ్గర లేవు. టెక్నాలజీ ఉంది కాబట్టి వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మేము మీతో పాటు తయారు చేస్తాం, టెక్నాలజీ కూడా ఇస్తాం, డబ్బులు ఇవ్వండి. మన దగ్గర డబ్బులు ఉన్నాయి. దీన్ని హైదరాబాద్లో DRDL, BDLలో తయారు చేస్తారు దీన్ని. సో ఈ టెక్నాలజీ మనకి ఇంపార్టెంట్ అనమాట. S-500 ప్రొమిథస్ మిసైల్ సిస్టమ్ మనకు రాబోతుంది, ఇంకా కొన్ని S-400తో. ఇది మొట్టమొదటి. ఇక S-400 తడాక ప్రపంచం చూసింది, అందరూ మనం చూసాం. అబ్బాయి S-400ని ఒక సుదర్శన్ చక్ర అని పేరు కూడా పెట్టుకున్నాం మనం. సుదర్శన్ చక్ర, విష్ణు సుదర్శన్ చక్రం, అవునా కదా? ఇప్పుడు S-500 వస్తే తర్వాత S-550 ఇంకోటి వస్తుంది, S-600 ఇంకోటి వస్తుంది, S-700 మిసైల్ సిస్టమ్ వస్తుంది. ఇవి వచ్చే దశాబ్దాల పాటు భారతదేశాన్ని సిరీస్ రూపంలో వస్తుంది. ఎందుకంటే S-400కి కౌంటర్ వెంటనే తయారు చేసేస్తారు పాకిస్తాన్, చైనా. అందుకే S-500 ఇమీడియట్గా రావాలి. అప్డేషన్ 1G, 2G, 3G, 4G, 5G లాగా ఇది ఒక జనరేషన్ అనమాట. సో ఇది నెక్స్ట్ వెపన్ ఏంటంటే, దీని తర్వాత S-500 తర్వాత మనకు వచ్చే వెపనం ఇదిగోండి, ఇది ఆమ్కా. ఇప్పుడు రఫేల్ ఫైటర్ 4.5 జనరేషన్, సుఖోయ్ 4.5 జనరేషన్, ఇక మిరేజ్ 4 జనరేషన్, 3rd జనరేషన్. ఈ ఆమ్కా అనేది అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఈ ఆమ్కా పేరు మనం ఇంకా పెడతాం. ఇది 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ని మనం బెంగళూరులో తయారు చేస్తున్నాం అనమాట. ఇది 2028-30 నాటికి భారతదేశ వాయుసేనలోకి చేరబోతుంది అనమాట. 5th జనరేషన్ ఫైటర్. ఇది ఆల్రెడీ చైనా ఉపయోగించేసింది, J-20, J-57 అని. అటు అమెరికా F-22, F-35 ఫైటర్స్ ఉపయోగించేస్తుంది. Su-57 రష్యా ఉపయోగించేస్తుంది. అంటే చైనా, అమెరికా, రష్యాల దగ్గర 5th జనరేషన్ వచ్చేసినాయి. ఇప్పుడు మన దగ్గర 5th జనరేషన్ ఇమ్మీడియట్ కావాలి. ఎందుకంటే పాకిస్తాన్ 2 ఇయర్స్లో J-20లు తెచ్చేసుకుంటుంది. కాబట్టి ఆమ్కాన్ తయారు చేయడానికి ఇమ్మీడియట్గా పూనుకుంటుంది భారతదేశం. ఇది రెండవ వెపనం. తర్వాత వెపనం వచ్చే నెక్స్ట్ జనరేషన్ వెపన్లో హైపర్సోనిక్ మిసైల్. ఇప్పుడు ప్రపంచంలో హైపర్సోనిక్ ఎవరు తయారు చేస్తాడో ప్రపంచం వాడి చేతిలోకి వచ్చేసినట్టే. ఇప్పుడు రష్యా ఓరెష్నిక్ అనే ఒక మిసైలు, జిర్కాన్ అనే ఒక మిసైలు ఇది ఉక్రెయిన్ యుద్ధంలో ఉపయోగించిందండి. ఎంత అంటే ప్రపంచం మ్యాక్ 6 more than 6 స్పీడ్ తోటి అవి వెళ్ళినాయి అనమాట. ఓరెష్నిక్ ఉపయోగిస్తే అదొక అనుభవంలో పనిచేసింది. అమెరికా మిసైల్స్ దాని మీద పనిచేయలేదు. ఇప్పుడు ఇది భారతదేశం యొక్క హైపర్సోనిక్ మిసైల్. దాన్ని ఏమంటారంటే ఇక తిరుగులేని ఈ బ్రహ్మోస్ బ్లాక్ 2 అంటారన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి దీనికి కావాల్సిన ఇంజిన్ రామ్ జెట్ అనేది బ్రహ్మోస్లో ఉపయోగించాం. ఇది స్క్రామ్ జెట్ ఇంజిన్. మొన్న 1 నెల క్రితం సక్సెస్ అయింది స్క్రామ్ జెట్ ఇంజిన్. అది మామూలు కాదు. ఇప్పుడు వరకే రష్యా, ఇటు చైనా, ఇటు అమెరికాలే పరీక్షించింది. దాన్ని మనం సంపాదించేసుకున్నాం స్క్రామ్ జెట్తో. ఈ DRDO హైపర్సోనిక్ మిసైల్ సిస్టమ్ వితిన్ 2 to 3 ఇయర్స్లో ఇండియాలో చేరిపోతుంది. ఇప్పుడు బ్రహ్మోస్నే చూసాం. బ్రహ్మోస్ అనేది ఓన్లీ 3 స్పీడ్ తోటి వెళ్తుంది. ఇది మ్యాక్ అప్ టు 10తో వెళ్తుందంటే మీరు ఊహించుకోండి, అసలు కంటికే కనపడదు. ఈ జిర్కాన్ మిసైల్ రష్యా ఉపయోగించినప్పుడు అది కంటికి కదా అసలు ధ్వని 4th స్టేట్లోకి వెళ్ళిపోతుందంట. ఫిజిక్స్ తెలిసినోడు బాగా తెలుస్తుంది. ఇంకా అది కంటికే కనపడదు. దాని వేగానికి కంటికి కనపడదు.
హనుమంతుడు వేగం వెళ్తుంటే అలా ఫోర్త్ స్టేట్ అని ఒకటి ఉంటుంది అనమాట, అందులోకి వెళ్ళిపోద్దాం అనిపిస్తుంది. ఇది ఫ్యూచర్ వెపన్ అండి. ఇది భారతదేశం వితిన్ 2 to 3 ఇయర్స్లో వస్తుంది. ఇది ముందంజలో ఉంది. ఈ తర్వాత వెపన్ ఏంటంటే వచ్చే తరంలో ఈ ఆమ్కా ఫీచర్స్ అనమాట ఇవి. ఈ ఆమ్కాకు కావాల్సిన మిసైల్ సిస్టమ్ కూడా హైపర్సోనిక్ మిసైల్ సిస్టమ్స్ ఉపయోగిస్తారు. అంటే ఇందాక చూపించిన హైపర్సోనిక్ మిసైల్ని ఈ ఆమ్కాకి పెడతారనమాట. అంటే ఇప్పుడు బ్రహ్మోస్ని ఈ రఫేల్కి పెడితేనే ఎంత విధ్వంసం సృష్టించిందో పాకిస్తాన్లో మీరు చూసారు. ఈ ఆమ్కాకి ఈ హైపర్సోనిక్ మిసైల్ సిస్టమ్ పెట్టామనుకోండి, ఇక ఆ విధ్వంసానికి తిరుగే లేదనమాట. ఇంకెవరు కన్నెత్తి కూడా చూడరు. ఇంకంతే. ఆ నెక్స్ట్ జనరేషన్ వితిన్ 2 to 3 ఇయర్స్లో భారతదేశంలోకి వచ్చేస్తుంది. తర్వాత వెపన్ సూర్య. ఇంక ఇది పేరు మీరు విన్నారో లేదో నాకు తెలియదు. ఈ అగ్ని 6 మనం చూస్తున్నాం. అగ్ని 5th ఇప్పుడు రెడీగా ఉంది. 6000 కిలోమీటర్లు వెళ్తుందన్నమాట. రష్యా ఇటు అమెరికా దగ్గర దాకా వెళ్తుంది, ఇటు బీజింగ్ అన్నిటిని కవర్ చేస్తుంది. ఈ వచ్చే మిసైలు సూర్య ICBM ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. మళ్ళీ ఈ మిసైల్ ఉండేది మిరువు టెక్నాలజీ. ఈ అస్త్రం ఏంటంటే రష్యా దగ్గర ఒక అస్త్రం ఉంటుందన్నమాట, RS-24 అంటారు దాన్ని. ఆ వెపన్ పేరు కూడా సాతాన్. నాటో దేశాలు అమెరికా దేశాలు ముద్దుగా పిలుచుకుంటాయి సాతాన్ అని. శత్రు దేశాలే సాతాన్ అని పిలుచుకుంటాయి. ఎందుకంటే సాతాన్ అంటే ఏంటంటే జార్ బాంబు వెలిచేస్తాయి. ఆ సాతాన్ ఈ మిసైలు రష్యా మిసైల్ RS-24 కానీ లేకపోతే సాతాన్ అనేది ఒక ఫ్రాన్స్ మీద పడితే ఫ్రాన్స్ అనే దేశమే భూమి మీద ఉండదు. అంత భయంకరమైన మిసైల్. అదిగో దానికి సమఉజ్జీవ మిసైల్ సూర్య ICBM. దీని రేంజ్ 16,000 కిలోమీటర్లు. అంటే భూమి మీద ఏ ప్రాంతాన్నైనా ఈ మిసైల్ కొట్టేస్తుంది. అరే ఈ మిసైల్ ఎందుకు అని అమెరికా అడుగుతూ ఉంటుంది. అంటే ప్రపంచంలో మేము సూపర్ పవర్ అవుతున్నాం, మీరు అటాక్ చేస్తే నీకు పాకిస్తాన్ చైనా కదా శత్రువు సరిపోద్ది కదా, ఇది ఎందుకు తయారు చేస్తున్నావు అని అడిగింది అమెరికా. మనం చెప్పం, చాలా సీక్రెట్గా తయారవుతుందన్నమాట. ఒక MTCR అని ఉంటుంది, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్ అని ఒక ఒప్పందం ఉంటుంది. దాని మీద మనం సంతకం చేసాం కాబట్టి ఇంత పరిధి ఉన్న మిసైల్ తయారు చేయడం అనేది నిషిద్ధం అనమాట. కానీ భారతదేశం తయారు చేసేసుకుంటుంది. ఇప్పుడు ICBM పరీక్షించడానికి రెడీగా ఉంది, రెడీ అయిపోయి కూడా ఉందన్నమాట. ఎందుకంటే మనం PSLV శాటిలైట్ టెక్నాలజీ దీనికి ఉపయోగించేది, GSLV శాటిలైటే. ఆ GSLV శాటిలైట్ ఇప్పుడు ఎన్ని సక్సెస్ అయినాయి, ఆ టెక్నాలజీ అవి సక్సెస్ అయినాయి అంటే ఇది సక్సెస్ అయ్యి ఉన్నట్టే కదా. ఈ ICBM అనే సూర్య మిసైల్ ఇంకా దీంతో ప్రపంచ ఆధిపత్యం అమెరికా చైనా రష్యా ఆ టైప్ అయిపోయింది అనమాట. సూపర్ పవర్ అయిపోతుంది. ఇది రెడీ అయిపోయింది వెపనం. దీని తర్వాత మళ్ళీ దీనికి మిరువు టెక్నాలజీ కూడా ఉంటుందండి. అంటే ఒక వారి హెడ్, ఈ మిరువు టెక్నాలజీ అంటే ఈ సూర్య మిసైల్లో ఒక వారి హెడ్ పెడతామన్నమాట. 12 నుంచి 20 అణుబాంబులు పెడతారు. ఇవన్నీ పైకి వెళ్ళిపోయి ఆకాశంలోకి వెళ్ళిపోయి ఈ 20, 12 వివిధ దిక్కులకు వెళ్ళిపోతాయి అనమాట. వెళ్ళిపోయి ప్రతిదానికి ఒక్కో టార్గెట్ పెట్టుకుని తప్పనిసరిగా టార్గెట్ని రీచ్ అవుట్ అవుతుంది. ఇప్పుడు ఈ శత్రువు అనేవాడు ఒక మిసైల్ని గుర్తుపడతాడు, ఇవన్నీ వెళ్ళి ఏ టార్గెట్ని పెట్టినో కూడా తెలియదు అనమాట. అంటే ఏంటి, గ్యారంటీ రీచ్ అవుట్ అయిపోతుంది. ఆ మిరువు టెక్నాలజీ అంటారనమాట. ఈ మల్టిపుల్ ఇంటరాపరబుల్ రీఎంట్రీ వెహికల్ అంటారు. ఈ మిరువు టెక్నాలజీ కూడా మనం అగ్ని 5th నుంచే పెట్టేశాం. ఇంకా అంతే. ప్రపంచంలో ఇంతకంటే అల్టిమేట్ వెపనే లేదు. అది అమెరికా వీటికి ఉన్నట్టు ఈ వెపన్ మనం తయారు చేసాం. ఇంకా చైనా మనం కన్నెత్తి కూడా చూడదు. ఈ సూర్య మిసైల్ రెడీ అయిపోయింది. చూడండి నెక్స్ట్ జనరేషన్ మిసైల్స్ ఎలా ఉన్నాయో. ఇప్పుడు అగ్ని 5th రెడీగా ఉంది. అగ్ని 5th మోహరించాం కూడా, బీజింగ్కి ఎగ్నెస్ట్గా, షాంఘైకి ఎగ్నెస్ట్గా. ఇప్పుడు అగ్ని 6th ఇంకో సిరీస్ వస్తుంది. అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5, అగ్ని 6th ఒకటి రెడీగా ఉంది. ప్రయోగించడానికి రెడీ పెట్టాం, కానీ వివాదం అవుద్దని అలా పెట్టాం అనమాట వేలర్ ఐలాండ్ దగ్గర. అన్నీ రెడీ అయిపోయింది. ఈ అగ్ని 6th ఏంటంటే 8 to 12,000 కిలోమీటర్ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు కూడా 2-3 మిసైల్ సిరీస్ వేరియంట్స్ ఉంటాయండి ఈ అగ్ని 6th. ఇందులో కూడా మిరువు టెక్నాలజీ, ఇదిగోండి వారి హెడ్లు ఉంటాయి చూడండి, మధ్యలో ఆకాశంలోకి వెళ్ళి డిఫరెంట్గా వెళ్ళిపోద్ది. తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే INS అరిగాట్. ఇప్పుడు INS అరిహంత్ రెడీగా ఉంది. పాకిస్తాన్ ఎగ్నెస్ట్ కూడా మోహరించి అందులో అణుబాంబులతో న్యూక్లియర్ సబ్మెరైన్స్ అనమాట. ఈ INS అరిహట్ ఇప్పుడున్న అరిహంత్ కంటే డబుల్ రేట్. ఇది సముద్రంలోకి వెళ్తే 2-3 సంవత్సరాలు నక్కి బయటకు రాదు. ఎందుకంటే అణువు కాబట్టి ఇన్ఫినిటీ ఎనర్జీ ఉంటుంది, బయటికి రావాల్సిన అవసరం లేదు. సో అది ఎక్కడుందో కూడా కనిపెట్టడం అసంభవం అనమాట. ప్రపంచం అంతా ఇది ఏంటంటే INS అరిహట్ ఏంటంటే ఏదో బే ఆఫ్ బెంగాల్లో హిందూ మహాసముద్రం కాదు, పసిఫిక్ 7 సముద్రాలంతా తిరిగిద్ది. ఇది ఎక్కడుందో కూడా ప్రపంచంలో తెలియదు. అంటే దాన్ని ఏమంటారంటే బ్లూ వాటర్ నేవీ. అంటే ప్రపంచంలో ఏ మూలకైనా మనం అటాక్ చేయగలుగుతాం అనమాట. అది INS అరిగాట్. దీని తర్వాత 3వ న్యూక్లియర్ మిసైల్ ఒకటి వస్తుంది, న్యూక్లియర్ సబ్మెరైన్ వస్తుంది. ఇలా ఒక 10 న్యూక్లియర్ సబ్మెరైన్లు మనం తయారు చేసుకుంటాం వచ్చే దశాబ్దాల్లో. లేకపోతే చైనాను తట్టుకోలేం.
దాని దగ్గర 75 సబ్మెరైన్స్ ఉన్నాయి, మన దగ్గర 18 ఉన్నాయి. ఈ విధంగా దీనికి ఇది ప్రాజెక్ట్ 75I అని ఒకటి పెట్టుకున్నాం. దానికి ప్రాజెక్ట్ 75I దీంట్లో భాగంగా మనం తీసుకొస్తున్నాం అన్నమాట. ఈ ప్రాజెక్ట్ 75Iలో భాగంగా ఆ పేరు దాంతో స్కార్పియన్ మిసైల్స్ అని స్కార్పియన్ ఒకటి తెచ్చుకుంటున్నాం. స్కార్పియన్ ఇదిగోండి సబ్మెరైన్స్. ఈ స్కార్పియన్ మిసైల్స్ అంటే సబ్మెరైన్స్ అంటే ఫ్రాన్స్ నుంచి తెచ్చుకుంటున్నాం. కొన్ని 6 తెచ్చుకుని 6 ఇట్లా 5 వచ్చేసి తయారు చేసాం, బయటకు వదిలేసాం. ఈ సబ్మెరైన్స్ ఇవన్నీ చాలా డేంజరస్ సబ్మెరైన్స్ అనమాట. ప్రపంచ ఆధిపత్యం కోసం ఏదో పాకిస్తాన్ చైనాకే టార్గెట్ కాదు. ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ 75 దీనికి ఖర్చే 1,00,000 కోట్లు. ఈ ఒక్క సబ్మెరైన్ ప్రాజెక్టే 1,00,000 కోట్లు, మీరు ఊహించుకోండి. తర్వాత ఐఎన్ఎస్ అరిహంత్ విక్రాంత్ లాగా ఐఎన్ఎస్ విక్రమాదిత్య పేర్లు తెలియని వాళ్ళు లేరు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగిన తర్వాత. తర్వాత ఇంకొక 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మనం వైజాగ్ ఒకటి ముంబై దగ్గర నిర్మిస్తున్నాం, కొచ్చిన్ దగ్గర ఒకటి. ఇంకా 2-3 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అంటే 6 అవ్వాలని టార్గెట్ పెట్టుకుంది నెక్స్ట్ తరంలో, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ మెయిన్ వెపన్ ఏంటంటే ఇదిగోండి ఐఎన్ఎస్ కార్వార్ ప్రాజెక్టు. ఇది కర్ణాటక దగ్గర కాళీ నదీ తీరాన ఉంటుందన్నమాట. ఇది చూడండి, ఇక్కడ ఈ కార్వార్ అనేది ఏషియాస్ లార్జెస్ట్ నేవల్ డాక్ యార్డ్. ఇక్కడ ఐఎన్ఎస్ విక్రాంత ఐఎన్ఎస్ విక్రమాదిత్యాలు చక్కగా వెళ్ళి పడుకుంటాయి అనమాట, రెస్ట్ తీసుకుంటాయి. ఇది ఏషియాస్ లార్జెస్ట్ ఐఎన్ఎస్ కదంబ అంటారు. ఇది కార్వార్ ప్రాజెక్ట్ అనమాట. ఇది ప్రపంచాధిపత్యాన్ని ఉద్దేశించిందనమాట. దీని దగ్గర ఎంతో అద్భుతంగా ఉంటుంది అనమాట జోగ్రఫికల్గా. ఇదిగోండి ఇక్కడ ఈ లోపలికి వెళ్ళి ఉంటాయి అనమాట. ఈ స్కార్పియన్, న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇటు వైజాగ్ ఎలాగో అటు ఐఎన్ఎస్ కదంబ. వైజాగ్ కూడా ఆల్రెడీ సెక్యూర్ న్యాచురల్లీ, ప్రకృతి పరంగా ఇది ఉంటుందన్నమాట. తర్వాత దీంతోపాటు ఇదిగో న్యూక్లియర్ మిసైల్ రేంజ్ ఇవన్నీ మనకి నెక్స్ట్ జనరేషన్ అంటే 3 రకాల మిసైల్స్ ఉంటాయండి. అవి ఏంటంటే హైపర్సోనిక్ మిసైల్స్ ఒకటి, 2 క్రూయిజ్ మిసైల్స్ ఇప్పుడు ఇది, తర్వాత బాలిస్టిక్ మిసైల్స్. ఇవన్నీ అంటే బాలిస్టిక్ అంటే ఇవి వాతావరణానికి వెళ్ళి అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి వస్తాయి. ఈ క్రూయిజ్ అంతరిక్షంలోకి వెళ్ళవు, కేవలం భూ వాతావరణంలో వెళ్ళిపోతాయి. హైపర్సోనిక్ ఏంటంటే అసలు ఎక్కడి నుంచి వెళ్తా కూడా భూ వాతావరణమే కానీ అసలు కంటికి కూడా కనపడదు. ఈ అన్ని రకాల మిసైల్స్ మనం తయారు చేస్తున్నాం. ఎయిర్ టు ఎయిర్, సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్ 3 రకాల మిసైల్స్ ఉంటాయండి. ఈ 3 రకాల మిసైల్స్, యాంటీ ట్యాంక్ మిసైల్స్, ఈ అన్ని రకాల మిసైల్స్ని మనం తయారు చేస్తూ పోతున్నాం అనమాట. ఈ పృథ్వీ నుంచి ఆకాశ్ నాగ్ త్రిశూలన్నీ. తర్వాత ఇది చాలా పెద్ద విషయం ఏంటంటేనండి, ఇప్పుడు ఈ ఐఎన్ఎస్ విక్రమాదిత్య మీద విమానాల కరువు ఉన్నాయి కాబట్టి MiG-29 అని రష్యా నుంచి ఒకటి దిగుమతి చేసుకుంటున్నాం, 4th జనరేషన్. ఈ ఐఎన్ఎస్ విక్రమాదిత్య మీద ఈ MiG-29 పెడితే అసలు ఒక అద్భుతాన్ని క్రియేట్ చేస్తుంది. శత్రువు ఈ ఏరియా కూడా రాలేడనమాట. ఎస్పెషల్లీ సైన్యం టార్గెట్ చేస్తూ పెడుతున్నాం అనమాట MiG-29 ఫైటర్స్ని. తర్వాత దీంతో పాటు తర్వాత వెపన్ ఏంటంటే ఇదిగోండి పినాకా. ఇది పినాకా రాకెట్ సిస్టమ్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఒక సెకండ్లో 40 రాకెట్లు పేలుస్తుంది. సెకండ్లో కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పుడు 40 రాకెట్లు వెళ్ళిపోతాయి. 50 కిలోమీటర్ 60 కిలోమీటర్ రేంజ్తో వెళ్ళిపోతాయి. అర్మేనియా, అజర్బైజాన్, టర్కీ ఫ్రెండ్ మీద వాడిందాం ఇది. ఈ పినాకా రాకెట్ సిస్టమ్ అంటే అసలు ఈ శత్రువు అక్కడ తుత్తునీయలైపోతారన్నమాట. ఈ పినాకా రాకెట్ సిస్టమ్ నెక్స్ట్ జనరేషన్ ఇంకోటి తయారు చేస్తుంది DRDO. ఇది ఇంకా దీన్ని తట్టుకోవడం ఎవరి తరం కాదనమాట. ఇది పినాకా, ఇది ఎంత అంతర్జాతీయ మార్కెట్లో ఎంత పోటీ ఉందో దీన్ని కొనుక్కోవడానికి. దీని తర్వాత చూడండి 5th నెక్స్ట్ తరం ఇది స్పైయింగ్ శాటిలైట్స్, మిలిటరీ శాటిలైట్. ఇందులో ముఖ్యంగా నావిక్. కార్గిల్ వార్ జరిగేటప్పుడు మన గూగుల్ ఫోటోగ్రాఫ్స్ రష్యా తిరస్కరించింది. అవునా నువ్వు మాకు ఇవ్వని మనం నావిక్ తయారు చేసుకున్నాం. ఇప్పుడు పాకిస్తాన్లో ప్రతి అంగుళం ఎలా కనిపెట్టామో తెలుసా? గూగుల్ కాదు, అమెరికా ఇవ్వలే, మన నావిక్. ఈ శాటిలైట్ సిస్టమ్ స్పైయింగ్ శాటిలైట్ల ద్వారా. దాంతోపాటు స్పైయింగ్ శాటిలైట్లు PSLV ద్వారా ఆల్రెడీ ఒక 8 ప్రయోగించాం, రుక్మిణి శాటిలైట్లు ఇవన్నీ. ఇంకా అధునాతనమైన స్పైయింగ్ శాటిలైట్లు మనం ప్రయోగించబోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే స్టార్ వార్స్కి సంబంధించింది, స్పేస్ వార్స్కి సంబంధించింది. దీంతోపాటు అసాట్ అనేది ఉంటుంది, యాంటీ శాటిలైట్ సిస్టమ్ అనే ఒక శాటిలైట్. అంటే భూమి మీద మనం ఒక మిసైల్ ఉపయోగించి అంతరిక్షంలో ఉన్న శాటిలైట్లను బద్దలు కొట్టడం అనమాట. ఇది చైనాకు ఉంది, అమెరికాకు ఉంది, రష్యాకు ఉంది. అంటే ఏంటి, చైనా మన శాటిలైట్లను పడగొట్టేస్తే మనం యుద్ధం చేయలేం, నువ్వు పగలు కొడితే మేము పగలు కొడతామని అసాట్ ప్రయోగించేసాం. ఇది కూడా తయారు చేసుకున్నాం. నెక్స్ట్ దీన్ని ఇంకా మోహరింపు దరికి తీసుకెళ్తున్నాం. తర్వాత ఏంటంటే ఈ మౌంటైనీరింగ్ ఫోర్స్, 1,00,000 మంది పర్వతీయ యుద్ధ ఆర్మీని తయారు చేసుకుంటాం. 1,00,000 మంది ఊహించుకోండి అది, ఎందుకంటే పర్వతమయమే కదా మన బోర్డర్ అంతా. ఇది నెక్స్ట్ జనరేషన్కి. దీంతోపాటు
ఇక ఒక అద్భుతం ఏంటంటే ఏఐ వార్. మొన్న ఆకాష్ యాంటీ మిసైల్ సిస్టమ్, యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏం చేసింది అమెరికా పాకిస్తాన్ నుంచి వచ్చే F-16 కూడా పడేసాం మనం. PL-15 అనే ఒక హైపర్సోనిక్ మిసైల్ని కూడా పడేసాం. ఎందుకంటే ఆకాశ్ మిసైల్ సిస్టంలో మనం ఉపయోగించింది ఏఐ టెక్నాలజీ ఉపయోగించింది, ఏది పార్షియల్గా. కానీ ఏఐ వార్ వచ్చే జనరేషన్ అంతా 6th ఏఐ వార్ ఉపయోగించబోతుంది. ఏఐ ఆర్మీ ఉంటుంది, అంతా ఏఐ మీద వెళ్తుంది. ఏఐ అనేది ఒక వార్ఫేర్ని మనం తయారు చేస్తున్నాం, సైబర్ వార్ఫేర్. ఇదంతా ఇది నెక్స్ట్ 21st సెంచరీ వార్ అనేది రోజు రోజుకి మారిపోతున్నందుకు మనం ఏఐ వార్ఫేర్ని మనం ఇండియా ఒక పెద్ద గ్రూప్నే పెట్టింది. ఇది తర్వాత దీంతోపాటు ఖాళీ. ఈ ఖాళీ ఏంటంటేనండి, ఈ ఖాళీ 10,000 ఖాళీ 5,000 ఆల్రెడీ ఇది ఒక లేజర్ బీమ్ వెపన్ అనమాట. 100-200 కిలోమీటర్లు ఉన్న అవతల ఉన్న సైన్యాన్ని ఈ లేజర్ ద్వారా పేల్చేస్తారనమాట. వాళ్ళ ఎలక్ట్రానిక్ సిస్టమ్ పనిచేయదు, వాళ్ళ హైపర్సోనిక్ మిసైల్ సిస్టమ్స్ పనిచేయవన్నమాట. లేజర్ ఇవి స్పేస్ దాకా వెళ్తాయి. ఇందులో ఖాళీ 100 నుంచి ఇప్పుడు 10,000 దాకా పెడుతుంది. ఇది చాలా సీక్రెట్ వెపను. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడే అక్కడ సియాచిన్ గ్లేషియర్లో పాకిస్తాన్ 146 మంది ఆర్మీని ఇది ప్రయోగించి చంపేశాం. పాకిస్తాన్ ఫస్ట్ వార్నింగ్. చైనా మన మీద అటాక్ చేయకపోవడానికి రెండు కారణాలు. ఒకటి ఈ బ్రహ్మోస్ మిసైల్ అయితే, 2 ఖాళీ వెపన్. ఈ 2 ఇప్పుడు చైనా ఎదుర్కోలేని పరిస్థితి అనమాట. ఇది ఖాళీ 10,000, ఇప్పుడు 5,000 ఖాళీ 10,000 వస్తుంది. చూడండి ఎంత అడ్వాన్స్ సిస్టమ్స్, అంటే వరల్డ్ క్లాస్ అడ్వాన్స్ సిస్టమ్ భారతదేశం తెచ్చేస్తుంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే న్యూక్లియర్ సిటీ. చాలా సీక్రెట్ సిటీ భారతదేశం ఒకటి నిర్మిస్తుంది. అదేంటంటే బెంగళూరు దగ్గర మైసూరుకి సమీపంలో ఒక సీక్రెట్ న్యూక్లియర్ సిటీనే భారతదేశం నిర్మించేస్తుంది. ఎందుకు? ఈ న్యూక్లియర్ సిటీలో పవర్ ప్రొడ్యూస్ చేస్తారన్నమాట. వంక పవర్, న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం. కానీ న్యూక్లియర్ మన 3rd జనరేషన్ 3 స్టేజెస్లో ఉంటుంది అనమాట మన న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఇందులో థోరియం కూడా ఉంటుంది. ఇదంతా ఎప్పుడైనా ఇంకో చెప్పినప్పుడు చెప్తానమాట. ఇది 3 స్టేజెస్ ప్రోగ్రామ్ వంకబెట్టి, న్యూక్లియర్ పవర్ వంకబెట్టి అక్కడ ప్లూటోనియం తయారు చేస్తారు. ఈ ప్లూటోనియం అణువాయుధాలు తయారు చేయడానికి కావాల్సిన ఫిస్సైల్ మెటీరియల్ తయారు చేయడం అనమాట. ఇప్పుడు భారతదేశం దగ్గర 172 అణ్వాయుధాలు ఉన్నాయి అకార్డింగ్ టు సిప్రీ రిపోర్ట్. కానీ అవి సరిపోవు. చైనా 2030 నాటికి 1000 అణ్వాయుధాలతో వస్తుంది అమెరికా పోటీగా, భారతదేశానికి పోటీగా. ఇప్పుడు 172 అణ్వాయుధాలు సరిపోవు. ఇంకా అడ్వాన్స్డ్ న్యూక్లియర్ వెపన్స్ కావాలి. దానికి కావాల్సిన ప్లూటోనియం కావాలి. ప్లూటోనియం ఎలా వస్తుంది? ఎవరెవరు కదా, సీక్రెట్గా తయారు చేయాలి. అది మైసూర్ దగ్గర ఒక న్యూక్లియర్ సిటీనే నిర్మిస్తుంది. ఆ న్యూక్లియర్ సిటీలో ప్రొడ్యూస్ చేసేదంటే ప్లూటోనియం. ఈ ప్లూటోనియం కొన్ని 100,000 అణ్వాయుధాలకు కావాల్సిన ఫ్యూయల్ని సప్లై చేస్తారన్నమాట. ఇది మైసూర్ దగ్గర ఉన్న ఒక అంటే మీరు ఊహించలేదన్నమాట న్యూక్లియర్ సిటీ. గత 10 సంవత్సరాలుగా నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ఆల్రెడీ దాని వర్క్ అవ్వడం కూడా స్టార్ట్ అయిందనమాట. సో ఈ విధంగా మనం నెక్స్ట్ జన్ ఆయుధాలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. భారతదేశం ఒక ఖాళీ 5,000 10,000 నుంచి మళ్ళీ ఆమ్కాని 6th జనరేషన్ కూడా ఆల్రెడీ మొదలు పెట్టేసాం. దాని ఇంజిన్స్ ప్రొడక్షన్ కూడా మనం మొదలు పెట్టేస్తున్నాం ఎన్నో కాంట్రాక్టుల ద్వారా. సో డిఫెన్స్ స్టార్టప్లు కొన్ని 1000 స్టార్టప్లకి ఇస్తున్నాం, దానికి డబ్బులు ఇస్తుంది. తర్వాత ఇస్రో ఎవరన్నా స్పేస్ స్టార్టప్ పెడితే వెంటనే ఇస్తుంది. ఏఐ వార్ఫేర్కి ఎన్నో స్టార్టప్లు కావాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఇవన్నీ డెవలప్ చేస్తున్నారు. అరే మొన్నటిదాకా ఆయుధాలు కొనుక్కునే దేశం ఈరోజు ప్రపంచ స్థాయిలో ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ఆయుధాలని ఎగుమతి చేస్తున్నామంటే మీరు ఊహించుకోవచ్చు. ఇప్పుడు బ్రహ్మోస్ కోసం క్యూ కట్టినట్టు. సో ఈ విధంగా ప్రపంచంలో అమెరికా, అటు రష్యా, అటు ఇజ్రాయెల్, ఇటు చైనా, ఇటు ఫ్రాన్స్ అడ్వాన్స్ వెపన్స్ తయారు చేస్తారు. వాళ్ళ నుంచే మనం కొనుక్కుంటాం. మీకు తెలుసు ఇప్పుడు భారతదేశం వాళ్ళతో సమవుజ్జీగా ఆయుధాలు తయారు చేస్తుంది. అంటే ప్రపంచ ఆయుధ మార్కెట్నే కాదు, భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే ఒక అద్భుతమైన నెక్స్ట్ జన్ ఆయుధాలని, వచ్చే తరం ఆయుధాలను తయారు చేసుకుంటున్నాం. మొన్న భారత్ పాకిస్తాన్ యుద్ధం 3 రోజులు యుద్ధాన్ని చేసిన విధానం, యుద్ధ తంత్రాన్ని మీరు చూసుంటారు. వచ్చే యుద్ధం 2-3 సంవత్సరాల తర్వాత జరిగే యుద్ధం మళ్ళీ మారిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా అది ఉండదు. మళ్ళీ అదే యుద్ధం చేస్తామంటే వాళ్ళు కౌంటర్ వచ్చేస్తాయి. సో నెక్స్ట్ జనరేషన్ ఆయుధాలు, ఎన్ని ఆయుధాలు అంటే అన్ని ఆయుధాలు. ఒక అద్భుతం. భారతదేశం ఒక ఇన్విన్సిబుల్, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఇన్విన్సిబుల్. ఒక ఓడింపశక్యం కాని ఒక అద్భుత దేశంగా, ఒక శక్తిగా, మిలిటరీ పవర్గా తయారవుతుంది. వచ్చే ఆర్థిక శక్తి అవ్వాలంటే ఈ మిలిటరీ పవర్ అడ్డుంటేనే మనకు వస్తుంది. చూడండి, మనం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంటే పాకిస్తాన్ అటాక్ చేస్తుంది. మనం రక్షించుకున్నాం కాబట్టి ఉన్నాం. ఒక యుద్ధం అంటే బ్రూట్ ఫోర్స్. యుద్ధంలో చట్టాలు రాజ్యాంగాలు ఉండవు.
యుద్ధం అంటే చంపేసేయడమే. చూడండి ఇప్పుడు కూడా అంతర్జాతీయ చట్టాలన్నీ నీళ్ళు అయిపోతాయి. ఇప్పుడు పాలస్తీనా ప్రొటెక్ట్ చేసుకోలేకపోతుంది. ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? ఇది అనమాట. సో మనల్ని మనం రక్షించుకుంటూనే ఉంటేనే మనకు సారభౌతం. 1500 సంవత్సరాల పాటు భారతదేశాన్ని ఇంకొకళ్ళు వేలారు. భారతీయులు భారతదేశాన్ని పరిపాలించుకోలేదు. ఇంకొకసారి అలాంటి జరగకూడదు. అందుకే అటు రాజ్యాంగం, సజీవ రాజ్యాంగం ఉంది మనల్ని నడిపించడానికి. దాన్ని రక్షించాలంటే ఆయుధ సంపత్తి బలంగా ఉంటేనే మనల్ని రక్షించుకుంటాం. ఇది రామాయణంలో శ్రీరామచంద్రుడు చెప్తాడనమాట. ఎంతటి బలం అంటే అతేపుని క్షమించి వదిలేస్తాడు. అర్థమైందా? అందుకనే తులసీదాస్ రామాయణాన్ని ఉదాహరిస్తున్నారు మన ఆర్మీ జనరల్. ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నారు, ఇందిరా మాట్లాడింది. ఓకే, ఈరోజు రష్యా ఆయుధాల మీద నరసింహస్వామి వాళ్ళు ప్రేయర్స్ రాసుకుంటున్నారు. ఓకే, శాంతి 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 అని భారతదేశం అంటది. ఆ శాంతి ఉండాలంటే ఆ శాంతిని రక్షించుకునే ఆయుధ సంపత్తి కావాలి. ఇవి ఆయుధ సంపత్తి, నెక్స్ట్ జనరేషన్ ఆయుధాలు ఫర్ ఇండియా.